హాయ్ హలో టీచర్స్, ఈరోజు మనం డిఎస్సి ప్రణాళిక గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇది డిఎస్సి ప్రణాళికే కాదండి, టెట్కి యూజ్ అవుతుంది, అలాగే టెట్ కమ్ టీఆర్టీకి కూడా యూజ్ అవుతుంది, లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ ప్రణాళిక అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. ఇది మెయిన్గా గృహిణీలకు, జాబ్ హోల్డర్స్, కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళకి ఈ ప్రణాళిక అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. ఈ డిఎస్సి ప్రణాళికలలో నేను ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలి, అలాగే రివిజన్ ఏ విధంగా చేయాలి, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఏ విధంగా చూడాలి అనేది ఈ టాపిక్లో నేను తెలియజేస్తానండి. ఫస్ట్ మనం అన్నిటికంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఈ సిలబస్ని ఏ విధంగా మనం అధ్యయనం చేయాలంటే, ఒక వ్యక్తి అన్నిటికంటే ముందుగా సిలబస్ పైన దృష్టి పెట్టాలి. ఈ సిలబస్ అనేది మన కాంపిటీషన్కి ఒక పునాది లాంటిదండి. ఈ పునాది ఎంత బాగా ఉంటే మనం బిల్డింగ్ని అంత బాగా కడతాం. కాబట్టి సిలబస్ని ఎంత బాగా అధ్యయనం చేస్తామో మన ఎగ్జామ్ కూడా మనం అంత స్ట్రాంగ్గా రాయగలుగుతాం. ఓకేనండి. ఈ సిలబస్ మనం ఏ విధంగా అంటే, రాయబోయే పరీక్ష ఏ అంశాల నుంచి వస్తున్నాయి, అలాగే ఏ అంశాల పరిధిలో వస్తున్నాయి అనేది సిలబస్ను అధ్యయనం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రిపరేషన్ అనేది సిలబస్ ఫస్ట్గా అధ్యయనం చేసినప్పుడు ఒక అభ్యర్థికి ఈ సిలబస్ అనేది చాలా లాభదాయకం అండి. ఏ విధంగా అంటే, సిలబస్ పైన ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టత అనేది రావాలి ఒక అభ్యర్థికి. అప్పుడే అతను ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ కాగలడు. ఓకేనండి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్కి వద్దామండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ విశ్లేషణ. నీకు ఏ ఎగ్జామ్ రాయబోతున్నావో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కలెక్ట్ చేసుకోవాలండి. కలెక్ట్ చేసి ఆ పేపర్స్లో అన్నిటిలో ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ఈజీగా ఉన్నాయి, ఎన్ని మార్క్స్ కఠినంగా వస్తున్నాయి, ఎన్ని మార్క్స్కి మోడరేట్ అంటే మధ్యస్థంగా వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ ఈజీగా వస్తున్నాయి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ మనము పూర్తిగా విశ్లేషించుకోవాలి. ఓకేనా. విశ్లేషణ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, స్టాండర్డ్ బుక్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ స్టాండర్డ్ బుక్స్ అనేది మనం కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు డిఎస్సికి అనుకోండి, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనము ఎస్జిటికి తీసుకోవాలి. అలాగే 3rd క్లాస్ నుంచి 2nd ఇయర్ వరకు బుక్స్ అయితే మనం ఎస్ఏకి తీసుకోవాలి. ఈ విధంగా బుక్స్ను మనం కలెక్ట్ చేసుకోవాలి, అకాడమీ బుక్స్ను. అదేవిధంగా అయితే అకాడమీ బుక్సే కాకుండా ఏదైనా ఫేమస్ పబ్లిషర్స్ ఉంటాయి కదండి, అది కూడా ఒక సెట్ కలెక్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ స్టాండర్డ్ బుక్స్ తీసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఏం చేయాలి అంటే, నెక్స్ట్ మనకు ప్రణాళిక రూపకల్పన అయితే చేసేసుకోవాలి. సిలబస్ అధ్యయనం చేసాం, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసాము, అలాగే బుక్ కలెక్ట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ప్రణాళిక అనేది రూపకల్పన చేసుకోవాలి. ఈ ప్రణాళిక అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆయుపట్టు వంటిది. గుర్తుపెట్టుకోండి, ప్రణాళిక ఉంటేనే ఎగ్జామ్లో మనం సక్సెస్ అవుతాము. ప్రణాళిక వేసుకొని చదివితేనే మనం సక్సెస్ అవుతాము. ఈ ప్రణాళిక అనేది ఎవరి టైంను బట్టి వాళ్ళు వేసుకోవాలండి. కొందరికి మార్నింగ్ టైం ఉంటుంది, కొందరికి ఈవినింగ్ టైం ఉంటుంది, కొందరికి ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది. ఈ టైం ప్రకారం మనం ప్రణాళిక అనేది వేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ ఏ విధంగా వేసుకోవాలనేది మీ టైంని బట్టి మీరు వేసేసుకోవాలి. ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం అండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వేరే వాళ్ళ నోట్స్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా చదివినప్పుడు మనం రివిజన్ చేసేటప్పుడు మనకు కష్టమవుతుంది. ఎందుకంటే మన ఓన్ నోట్స్ తయారు చేసుకున్నప్పుడు మనం ఎక్కడ ఏమేమి టాపిక్స్ రాసుకున్నామో రివిజన్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా రివిజన్ అనేది అయిపోతుంది. కాబట్టి ఓన్ నోట్స్ అనేది మీరు తయారు చేసేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే రివిజన్. మనకు అన్నిటికంటే ముఖ్యమైనది, నువ్వు ఎంత
ఎంత చదివినా రివిజన్ అయితే చేయకపోతే నష్టం అవుతుంది. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రివిజన్ అనేది మనమైతే ఏదైతే సబ్జెక్ట్ చదివి ఉంటామో దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండాలి. 3 డేస్కి 4 డేస్కి ఈ విధంగా మనం రివిజన్ చేసుకుంటుంటే మనకు సబ్జెక్ట్ అనేది ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. ఓకేనండి. ఇంకా లాస్ట్ వన్ ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం సిలబస్ని అయితే పూర్తిగా కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా రివిజన్ పైన డిపెండ్ అయ్యి తర్వాత నెక్స్ట్ డైలీ మోడల్ టెస్టులు అలాగే గ్రాండ్ టెస్టులు మనం ఓన్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒక బుక్ కలెక్ట్ చేసుకుంటాము. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ కలెక్ట్ చేసుకొని మనం ఎగ్జామ్ అయితే రాసుకోవాలి. ఎవ్రీడే ఎగ్జామ్ రాస్తే నీకు ఎగ్జామ్ అనేది తప్పకుండా జాబ్ అనేది నీకైతే వస్తుంది. ఓకేనండి. ఈ ప్రణాళిక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసుకోండి. ఓకేనండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.